ఓట్ల తొలగింపు కుట్ర ఢిల్లీ, హైదరాబాద్ కేంద్రంగానే జరిగిందని తెలుగుదేశం పునరుద్ఘాటించింది. మోదీ, కేసీఆర్ సూచనల మేరకే గంపగుత్తగా ఓట్ల తొలగింపునకు వైకాపా నాయకులు ఫారం 7 దరఖాస్తులు పెట్టారని ఆరోపించింది. ఈ విషయం స్వయంగా జగనే అంగీకరించిన విషయం ప్రస్తావించారు. ఇలాంటి అక్రమాల్ని అడ్డుకోకుంటే ప్రజాస్వామ్య ఉనికి ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఓడిపోతున్నామనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి కనీసం తెలంగాణలో ఏ విధంగా ఓట్లు తీసేసి గెలిచారో అదే పద్ధతిని ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ, తెలంగాణలో ఉన్నటువంటి కేసీఆర్ డైరెక్షన్లో ఓట్లు తీసేసి గెలవాలనేటువంటి ఒక నిర్ధారణకు వచ్చారు. వచ్చింది గాక నేనే దొంగ ఓట్లు తొలగించమని. దొంగ ఓట్లు ఎవరు? దొంగే దొంగ నడిచినట్టుగా ఉంది జగన్మోహన్ రెడ్డి. ప్రశాంత్ కిషోర్, మోడీ, కేసీఆర్ అందరూ కలిసి ఈరోజు ఓట్ల తొలగింపు కార్యక్రమం పెట్టుకున్నారు. చేసిన తప్పుని జగన్మోహన్ రెడ్డి గారు నిన్న బహిరంగ సభలో ఒప్పుకున్నారు. ఫామ్ 7 దరఖాస్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో, నాయకులతో, సానుభూతి పరులతో నేనే పెట్టించాను, నేనే అప్లై చేయించానని నిన్న బహిరంగ సభలో ప్రకటించారు. ఇవాళ ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డా జగన్మోహన్ రెడ్డి గారి మీద రిప్రజెంటేటివ్ యాక్ట్ కానీ, ఇన్ఫర్మేషన్ యాక్ట్, ఐటీ యాక్ట్ దుర్వినియోగం కానీ ఇమ్మీడియట్గా ఎలక్షన్ కమిషన్ స్పందించాలి. దాదాపు 8 లక్షల దరఖాస్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్రమంగా ఫారం 7లో దరఖాస్తులు చేస్తారు. భీమిలి నియోజకవర్గంలో, అట్లాగే విశాఖపట్నం జిల్లాలో, మాకు నెల్లూరు జిల్లాలో, అనంతపురం జిల్లాలో స్వయంగా వైఎస్ఆర్సీపీ బూత్ కమిటీ నాయకులు, ఆ గ్రామ కమిటీ నాయకులు వాళ్ళ పేర్లతో అప్లోడ్ అయిన ఫారం 7 దరఖాస్తులను మేము ఎలక్షన్ కమిషన్కు అందజేయడం జరిగింది. దొంగ ఓట్లనే నెపంతో జగన్మోహన్ రెడ్డి ఫారం 7 దుర్వినియోగం చేయటం, దాంతోపాటుగా చేసినటువంటి దుర్మార్గాన్ని తనకు తానుగానే సమర్థించుకోవడం చూస్తూ ఉంటే కేవలం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గాల్లో, గెలిచే నియోజకవర్గాల్లో మాత్రమే ఫామ్ 7ని ఈరోజు అప్లై చేసి దాన్ని సమర్థించుకోవడం అనేది జగన్మోహన్ రెడ్డికి ఈరోజు సరైంది కాదు. జగన్మోహన్ రెడ్డి ఎవరంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్లందరినీ కూడా తీసేయని చెప్పి అభ్యర్థించేటువంటి హక్కు అతనికి ఏముంది? వివేకానంద రెడ్డి యొక్క ఓటే దీనికి ఒక ఉదాహరణ. అంటే నీ చిన్నాయన మీద నీకు నమ్మకం లేదా అని చెప్పి మేము అడుగుతున్నాం. నీ చిన్నాయన ఓటు కూడా నువ్వు వేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉండి ఆయన ఓటును కూడా నువ్వు తొలగించాలా? ఫామ్ 7 ద్వారా నువ్వు అప్లై చేసినావంటే నీ యొక్క దమన నీతిని ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఎవరైతే డిలీషన్కి అప్లై చేశారో, ఈ ఫామ్ 7 సబ్మిట్ చేశారో వాళ్లలో 90% వ్యక్తులు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన కార్యకర్తలు. అది మంచికో చెడుకో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంగీకరించారు. పరిశీలిస్తే ఒకే ఐపీ నెంబర్ నుంచి వేలాది అప్లికేషన్లు లోడ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా ఇండియన్ పీనల్ కోడ్ కింద, ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద, రిప్రజెంటేషన్స్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కింద, ఎలక్టరల్ రూల్స్ కింద, వీటన్నిటి కింద ఉన్నటువంటి రూల్స్ని వయలేట్ చేసినందువల్ల వీళ్ళందరూ కూడా శిక్షార్హులు.